అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్న భర్తకి ప్రేమ కంటే ఎక్కువగా ఈగోనే ఉంది అని అంటోంది రేణుక. భర్తకి దూరంగా నరకానికి దగ్గరగా బ్రతుకుతున్నాను అని అంటోంది. అసలు తనకు వచ్చినటువంటి కష్టం ఏంటి, ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటుందో తన్ని అడిగి తెలుసుకుందాం. పెళ్ళైనప్పటికీ నాకు చిన్న వయసే మా నాన్నగారికి హెల్త్ బాగాలేక దగ్గర సంబంధం అని మా పెద్దమ్మ గారు తీసుకొచ్చారు. నాన్న పరిస్థితి బాగాలేదు. అప్పటికి నేను 9th స్టాండర్డ్ చదువుతున్నాను. 9th స్టాండర్డ్ వయసులో మీకు పెళ్లి చేశారా? ఒక్క అమ్మాయికి 9th క్లాస్లో పెళ్ళి ఏంటమ్మా? అమ్మాయికి వాళ్ళ నాన్నగారికి హెల్త్ బాగాలేదు అంటే పెంచుకున్నాం. మధ్య గారి కూతుర్ని మేము 2 అబ్బాయిలు ఉన్నారో పాప కావాలని పెంచుకున్నాం. పెంచుకున్న తర్వాత తల్లిదండ్రులు చనిపోయారు. వాళ్ళ నాన్నగారికి పచ్చకామలు వచ్చి చనిపోయారు. మా ఆయనకి పెళ్ళప్పుడు 26 అట్లా ఉన్నాయండి. 10 సంవత్సరాల వయసు తేడాతో పెళ్లి చేశారు. 11 years డిఫరెన్స్ ఉంది. 11 ఇయర్స్ తేడాతో ఒక చదువు ఆపి చేసారా? ఇప్పుడు చదువు ఆపేసారు. వాళ్ళు అన్నారండి పెళ్లి చూపులకు వచ్చినప్పుడు, మేము అమ్మాయి నేను ఏడ్చాను, నేను చదువుకుంటాను అని అంటే, లేదు మేము చదివించుకుంటాం పిల్లని అనేసి అన్నారు. పెళ్ళైన 3వ రోజే కార్యం రోజే పెట్టుపోతల విషయంలో గొడవలు వచ్చేసినాయి. ఈ గొడవల్లో మా ఆయన గారు అప్పుడే నోరు అనేసాడు, ఇగో మీ పిల్లని మీరు తీసుకుపోండి, మాకేం అవసరం లేదు, మా అక్కని మా అమ్మని తక్కువ చేసి మాట్లాడుతున్నారని అప్పుడే అనేసాడు ఆయన. అనుమానం ఉందండి మెయిన్ అబ్బాయికి. నువ్వు అసలు జాబ్ చేయవుగా, ఏమనుమానం? అప్పుడు అసలు ఏం జాబ్ చేయలేదండి. ఇక్కడికి వచ్చాక అక్కడ కూడా అనుమానం ఉండేది. ఇంట్లో ఉన్నా సరే అనుమానం పడేటోడు నా పైన. ఫోన్ చూస్తే అనుమానం అండి. ఫోన్లో ఎవరో చేస్తున్నాం, ఎవరు చేస్తున్నారు, ఏం మాట్లాడుతున్నావు, ఏంటి ఎంతసేపు ఆయన డ్యూటీ నుంచి వచ్చేవాడు 20 రోజులకు ఒకసారి. వచ్చిన వెంటనే ముందు నా ఫోన్ ముట్టుకునేవాడు. స్టార్టింగ్ ఎక్కడైతే ఆ అమ్మాయి పేరుని 50,000 ఇచ్చారో అది సరిపోలేదు అతనికి. ఎంత వచ్చింది దానికి? 80 గజాలు అమ్మితే ఎంత వచ్చింది? మాకు రావడం 18 లక్షలు వచ్చిందండి. 50,000 ఇచ్చారు. 50,000 ఇచ్చి మరి మా పిల్లలకి ఏమీ లేదండి. కాదు కాదు, ఊరికనే అమ్మా, నేను కాదు, రమేష్ లో ఉన్న మనస్సు గురించి నేను మాట్లాడుతున్నా. ఇప్పుడు 50,000 18 లక్షల్లో ఎన్నో వంతు? యాభై వేలు కోడళ్ళకి ఏ రకంగా ఇచ్చావో కూతురికి అలా ఎలా ఇస్తావు అనేది నీకు నీ అల్లుడికి ఆల్రెడీ ఆ రోజే పాయిజన్ చుక్క పడింది. ఆ రెండో రోజు వచ్చింది గొడవ. ఈయన డ్యూటీకి వెళ్ళాడు. డ్యూటీకి వెళ్ళి రావడంతోనే ఇంటికి రావడంతోనే 10,000 మంది దౌడ మీద కొట్టాడు. మా మామగారిని కూడా తోసి కొట్టాడు ఒకరోజు. ఈ పిల్లలు కూడా జాబ్ చేయమన్నాడు. పిల్ల జాబ్ చేసినప్పుడు అతను వచ్చాక వాషింగ్ మిషన్ ఒకటి కొనుక్కున్నారు. పర్లేదు బాగానే ఉన్నారు అనుకున్నాం. ఇంక స్టార్ట్ చేసాడండి. డ్యూటీకి వెళ్ళి వచ్చిన తర్వాత, నువ్వు మీ సార్ నాకంటే అందంగా ఉంటాడా, నాకంటే తెల్లగా ఉంటాడా, నా మీద లేదు. బాధపడకు నాన్న. అందరికీ ఏం చెప్తున్నాడు ఇప్పుడు వెళ్ళి, ఎందుకు వచ్చేసావు నువ్వు అంటే, ఆ పిల్ల మాట ఎందో, ఆ పిల్లకి పొగరొచ్చింది. పొగరంటే గౌరవమే కదమ్మా, సిగ్గుపడాలి మీ ఆయన. తప్పుగా చెప్పాను. ఎవరైనా దారిలో పోయినా లాపి చెప్పారా, అమ్మ నీ కోడలు నీ కోసం ఇలా చెప్తుందని ఎప్పుడైనా చెప్పారా? నీకు కొంచెం కూడా విశ్వాసం లేదా? నువ్వు మంచి మీద పడుకొని ఉన్నావు కదా, ఆపరేషన్ చేసుకుని ఉన్నావు. నా వయసు ఎంత? నమస్తే, ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే మేడం. నమస్తే. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. నమస్తే. రేణుక గారు ఇక్కడ సమస్యతో రావడం అనేది జరిగింది. తనకి ఎలాంటి సమస్య వచ్చిందో, ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటుందో అడిగి తెలుసుకుందాం. ఓకే. నమస్తే అండి రేణుక గారు. నమస్కారం మేడం. ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము ప్రెసెంట్ ఉండేదైతే ఈసీఎల్ అండి. సొంత ఊరు అయితే కాకినాడ దగ్గర చిత్రాడ. ఓకే. ఏం చేస్తూ ఉంటారు మీరు? నేను ఇప్పుడైతే చిన్న జాబ్ చేస్తున్నానండి. ఓకే. మీరు మ్యారీడా? మ్యారీడ్, బాబు కూడా ఉన్నాడు నాకు. ఎంత వయసు బాబుది? 6 years రన్నింగ్ అండి. మీరు లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్? అరేంజ్ మ్యారేజ్, పెద్దలు కుదిర్చిన సంబంధమే. ఎన్నేళ్ళు అవుతుందండి పెళ్ళి? 9 సంవత్సరాలు అవుతుందండి. ఈ జూన్ వస్తే 9 పూర్తి 10 సంవత్సరాలు వస్తుంది. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు ఇక్కడికి రావడానికి కారణం ఏంటండి? మా హస్బెండ్ గొడవలు అండి మాకు. మీ ఫ్యామిలీ డిస్ప్యూట్ కోసం ఇక్కడికి వచ్చారు. అవునండి. మీ హస్బెండ్ మీరు ఎక్కడ ఉంటారు?
మా హస్బెండ్ ప్రెసెంట్ అయితే నన్ను వదిలేసి వెళ్ళిపోయి 6 months అవుతుందండి. ఆయన చిత్రాడ వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళారు? చిత్రాడ మా అత్తగారు ఊరు, ఎక్కడమ్మా అది? పిఠాపురం మండలం అండి, కాకినాడ జిల్లా. ఓకే, ఏంటండి మీ సమస్య ఏంటి? యాక్చువల్లీ మేడం, మాకు పెళ్ళి అయినప్పటికీ నాకు చిన్న వయసు, మా నాన్నగారికి హెల్త్ బాగాలేక దగ్గర సంబంధం అని మా పెద్దమ్మ గారు తీసుకొచ్చారు. ఓకే. పెద్దమ్మ గారు కుదిరించిన సంబంధం చుట్టాలు అవుతారమ్మా, మన దూర బంధువులు, మంచోళ్ళు అని చెప్పి మా నాన్నగారికి చూపిస్తే, సరే ఇంట్లో నాన్న పరిస్థితి బాగాలేదు. అప్పటికి నేను 9th standard చదువుతున్నాను. సరే నాన్న 9th standard వయసులో మీకు పెళ్లి చేశారా? ఎంతమంది అమ్మా మీరు? ఒక్కదాన్నే కూతుర్నండి. మీ అమ్మగారు ఆవిడ? ఈ ఒక్క అమ్మాయా? ఒక్క అమ్మాయికి 9th క్లాస్లో పెళ్ళి ఏంటమ్మా? అయితే ఆ అమ్మాయికి వాళ్ళ నాన్నగారికి హెల్త్ బాగాలేదు అంటే పెంచుకున్నాం మధ్య గారి కూతుర్ని మేము. అడాప్షన్ డాటర్ ఆవిడ. మీ మరిది కూతుర్ని పెంచుకున్నారు, మీకు పిల్లలు లేరు. మాకు 2 అబ్బాయిలండి. 2 అబ్బాయిలు ఉన్నారు, పాప కావాలని పెంచుకున్నాం. వారిని పెంచుకున్న తర్వాత తల్లిదండ్రులు చనిపోయారు. మా మధ్య గారు వాళ్ళ భార్య. వాళ్ళకి ఎంతమంది పిల్లలు? వాళ్ళకి ఇంకొక అబ్బాయి ఉన్నాడండి. ఆ అబ్బాయి వీళ్ళు పెద్దమ్మ పెంచుకుంది. పెద్దమ్మేమో కొడుకుని పెంచుకుంది, పిన్నోడు. వాళ్ళ అక్క పెంచుకుంది మా తమ్ముడిని. మీ 2 పిల్లలు ఏమయ్యారమ్మా, మగ పిల్లలు? 2 బాబులు పెళ్ళి అయినాయి అండి. వాళ్ళ కాపరాలు చేసుకుని. ఈ అమ్మాయిని ఏ వయసు అప్పుడు దత్తత తీసుకున్నారమ్మా మీరు? 3వ నెల పిల్లల కాంచి మా దగ్గర ఉందండి. మేము పెంచుకుంటుండగానే వాళ్ళ నాన్నగారికి పచ్చకామలు వచ్చి చనిపోయారు. సొంత నాన్న, సొంత అమ్మ నాన్నకి. అంటే అప్పటికి ఈ అమ్మాయి పుట్టిన సంవత్సరానికి ఇంకో అబ్బాయి పుట్టాడు. మాకు ఆడపిల్ల లేరు, అన్నయ్య నువ్వు నేను మంచిగా చూసుకోవచ్చు ఒక ఆడపిల్లైనా అని కలిసిమెలిసి ఉండేవాళ్ళమండి. అలా ఇంకా వాళ్ళిద్దరు చనిపోయాక మా దగ్గర ఉంచేసుకున్నాం. ఆధార్ కార్డులో పేరెంట్స్ అంటే మీ పేర్లు ఉంటాయా? మా పేర్లండి. మీ పేర్లే ఉంటాయమ్మా. ఓకే. అన్ని మేమే చూసుకున్నాం. మరి ఇప్పుడు వాళ్ళకున్న ఆస్తులు ఏమన్నా, మీ మరిది వాళ్ళ ఆస్తులు ఏమన్నా పంపకాలు జరిగినాయి? ఆయన గారికి 6 ఎకరం పొలం ఇచ్చారండి మా మామయ్య గారు. ఆ. అది కూడా మా మామయ్య గారు చచ్చిపోయాక వచ్చిందండి. మా మామయ్య గారు వాళ్ళ అక్క తలంత్రాన్ని ఇచ్చారనమాట. అయితే అది పిల్ల పెళ్ళికి మా మధ్యగారు తోటికోళ్ళు లేరు, ఇంక మా పిల్లలకి వద్దు, మా మధ్యగారి పిల్లలకి వద్దు, మా ఆయన గారికి ఎంత బాగోలేదని అది అమ్మేసి పొలం 3 లక్షలకి. సో ముగ్గురు మగ పిల్లలకి ఏమీ లేదు, ఏమి ఇవ్వకుండా ఓన్లీ ఆ ఉన్న 6 ఎకరము ఆడపిల్లకి పెళ్లిలో కట్నం కూడా ఇచ్చేసారు. అమ్మేసి ఆ కట్నం కింద క్యాష్ చేసుకుని కట్నము పెళ్లి ఖర్చులు అన్ని చూసుకున్నారు. ఏం చేస్తాడు మీ అల్లుడు? మా అల్లుడు లారీ డ్రైవర్ అండి. లారీ డ్రైవర్కి ఇవ్వనని చెప్పాడు మా ఆయన. అంటే వాళ్ళు పెద్దమ్మ ఫోర్స్ చేసిందండి మా దగ్గర సామాన్. ఏం చదువుకుందమ్మా రేణుక? ఏం చదువుకున్నావు? నేను ఇప్పుడు పెళ్ళాక చదువుకున్నాను సార్. మళ్ళీ చదువుకున్నాను. ఇంటర్ కంప్లీట్ అదేమ్మా, ఏ వయసు అప్పుడు నీకు పెళ్లి చేశారు? 15 కంప్లీట్ అయ్యి 16 వచ్చిందండి. 4 days అయింది. ఆవిడ దృష్టిలో అది మేజర్ కూడా కాదమ్మా. మీరు ఏదో 1 సంవత్సరం అటు ఇటు అంటున్నారు కానీ మైనర్ పెళ్లి చేశారు అప్పట్లో మీరు. 17 సంవత్సరం వచ్చింది. 17, 19 రావాలి మేజర్ అంటే. మీ ఆయనకి వయసు ఎంతమ్మా పెళ్ళప్పుడు? మీ ఆయనకి వయసు ఎంత? మా ఆయనకి పెళ్ళప్పుడు 26 అట్లా ఉన్నాయండి. 10 సంవత్సరాల వయసు తేడాతో పెళ్లి చేశారు. 11 years డిఫరెన్స్ ఉంది. 11 years తేడాతో ఒక చదువు ఆపి చేసారా? ఇప్పుడు చదువు ఆపేసా. వాళ్ళు అన్నారండి పెళ్లి చూపులకు వచ్చినప్పుడు, మేము అమ్మాయి నేను ఏడ్చాను, నేను చదువుకుంటాను అని అంటే, లేదు మేము చదివించుకుంటాం పిల్లని అనేసి అన్నారు. సరే చుట్టాలు కదా అని చెప్పి మా నాన్నగారు కూడా కన్విన్స్ అయ్యి చదివిస్తాను అంటున్నారు కదమ్మా, పెద్దమ్మ తెచ్చిన సంబంధం కదా, నాకేమో ఆరోగ్య పరిస్థితి బాగాలేదని చెప్పేసి చేశారు. వాళ్ళు అలాగే పెళ్ళైనాక చదివిపిస్తామని చెప్పేసి ఒప్పుకున్నారండి. చదివించారా? అయితే పెళ్ళైన 3వ రోజే మా కార్యం రోజే పెట్టుపోతల విషయంలో గొడవలు వచ్చేసినాయి. ఇంకేం పెట్టాలి మీ దగ్గర? ఏమున్నాయని పెట్టడానికి? అన్ని పెట్టేశారు. కట్నం తీసేసుకున్నారు. అప్పటికే కట్నం తీసుకున్నారు. అమ్మ నాకు ఎట్టాల్సిన బంగారం ఎంత పెడతానని వీళ్ళు ఒప్పుకున్నారు. వాళ్ళు సరే ఎంత పెడతారో అనేసి ఒప్పుకున్నారు, పెట్టారు వీళ్ళు. కాకపోతే ఏంటంటే మా ఆడపడుసు, మా చిన్న ఆడపడుసు, పెద్ద ఆడపడుసు గొడవ పెట్టారు. మాకు కుంకుమ బర్రెలు తక్కువ వెయిట్ ఉన్నాయి, బియ్యం క్వాలిటీ పెట్టలేదు అని గొడవ పెట్టేశారు. నాకు తెలియని తనమని నేను ఏడ్చేసేదాన్ని. ఇలా అయితే చుట్టాలందరూ అనుకొని, ఒరే వాళ్ళు మా చనిపోయిన అమ్మ ఉంది కదా, వాళ్ళ దగ్గర చుట్టాలు బాగా, ఒరే పిల్ల మొహం కనిపిస్తుంది, మన పిల్ల మనకి ఇంటికి వచ్చింది, ఇంకా అలాంటివి పట్టించుకోకుండా అని అన్నప్పుడు ఈ గొడవలు మా ఆయన గారు అప్పుడే నోరు అనేసాడు, ఇగో మీ పిల్లని మీరు తీసుకుపోండి, మాకేం అవసరం లేదు, మా అక్కని మా అమ్మని తక్కువ చేసి మాట్లాడుతున్నారని అప్పుడే అనేసాడు ఆయన. ఇంకా అయితే ఎవరు తప్పు రమేష్ అలాంటి మాటలు మాట్లాడకూడదు అని చెప్పేసి అందరూ ఒప్పించి మామూలుగా కార్యం జరిపించారండి. ఆ తర్వాత కొన్ని రోజులకి ఆషాఢం వచ్చింది. నేను మా ఇంటికి అదే అమ్మలు తీసుకెళ్లారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం,
వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.